ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్గం గజాననమానుషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణివే వసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ వో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు శ్రీ స్కంద పురాణం అంతర్గతంగా రెండవదైన వైష్ణవ కాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 13 భాగంలో మనకు 20వ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాం. జైమిని ఇట్లా పలుకును. ఈ విధంగా నారదుడు రాజుకి చెప్పగా జగన్నాథుని ఇట్లా స్తోత్రించును. ఓ మురారి, పూర్వజన్మలందును ఎప్పుడూ నీ పాదకమలను అర్చింపకుండిచే ఈ కర్మ యొక్క దారుణ ఫలితాన్ని అనుభవించుచున్న దీనికి దయాసముద్రుడైన నీవు కాపాడుము. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన వారు కిరీటముల మధ్య నిర్మలంగా ప్రకాశించుచున్న నీ పాదకమలం ఒక్కటే. రక్తము, మాంసము, మూత్రము, ఎముకలు కప్పి చర్మంతో కూడుకున్న మిక్కిలి దీనుడగును నేనెక్కడ? నిస్వరమైన ఈ సంసారం నందును పరిభ్రమించుచు అలసిన నేను ఈ సంసార దుఃఖం నుండి కాపాడి నిన్ను ఎట్లా తెలుసుకోగలను? ఓ ప్రభు, నేను అనేక జన్మలందున చేసిన పాపముల వలన ఫలితంగా దుఃఖములను అనేక రూపములందున పొంది ఉంటిని. శుభకర్మలు చేయటి చేత ఏ కొద్దిపాటి పుణ్యమును చేసితునో అదే చెరువుపై తీపి పూసినట్లుగా కనిపిస్తున్నది. సౌఖ్యం పొందుటకై నేను ఏ కర్మలను చేసితునో వాటి వలన విషయములు అనుభవించుతును. అది చివరికి దుఃఖంగా పరిగణిస్తుంది. నా వంటి దుఃఖజానుడు మరొకడు లేడు. ఓ ప్రభు, పూర్వం జన్మలందున మనసునందు కూడా నిన్ను తలసి వాని విషమ క్షణములకు నేను అనేక జన్మలందున పూర్వజన్మనందుండ్ల దుఃఖము అనుభవించుచున్నాను. నేను నిన్ను ఎప్పుడికి పొందను? విభత్వం, దాసత్వం, పితృతత్వం, పుత్రతత్వం, ప్రియతత్వం, మాతృతత్వం, ధనతత్వం, వంద్యతత్వం, క్రూరత్వం, పతితత్వం, భార్యాతత్వం, తిరక్తత్వం, దేవతత్వం, నీచత్వం, మరల ఒక్కొక్కసారి ఈ సంసారం నందున పొందుచు బలము, భూమిపై ఉన్న సకల ధనమును కనిపించుచు యవ్వనమునకు అందమైన రూపం, మనసును నచ్చిన వందలాది స్త్రీలు, ఎదురులేని రాజ్యం, సామ్రాజ్య భారం, ఇవి అన్నీ కూడా నిన్ను తెలుసుకునక పశువు వలె అనిపించితిని. వాటి నుండి పుట్టే దుఃఖము నుండి బయటపడటకు ఈ భారము దయతో దూరం చేయుము. దీనులను రక్షించు. నీవు దీనస్థితిలో ఉన్న ఏనుగు తలచినంతనే రక్షించితువు. ఘాటి యంత్రము నంది వలె పైకి కిందకి తిరుగుచు భ్రాంతి పొందిన నన్ను దయతో కాపాడము. ప్రవహమునందు మూలమును కోల్పోయిన వృక్షం వలె ఉన్న నాకు నీకంటే వేరే బంధువు లేడు. పాపువు బుద్ధి విషయమునందు స్నేహములను పెంచుకొని ఉన్నది. రాత్రి పగలు నా మనసు నీ పాదముల వద్ద నిలిచినట్లు నేను ప్రార్థించుచుంటిని. సచ్చిదానంద అమ్ముగైన సముద్రం వంటి నిన్ను వేలాది జన్మలో చేసుకున్న పుణ్యం చేతను పొందగలిగాను. వారి కొద్దిపాటు సుఖమును మాత్రమే కలిగించినది, అనేక దుఃఖములు కలిగజేయినది. విషయములు అనే ఇంద్రజాలంలో కొద్దిపాటు ఇష్టములను ఇచ్చి అంతులేని కష్టములు కలిగించే అభేద్యమైన కర్మ బంధనం ఎక్కడ? అనంతం, అత్యంత ఈహితం ఆనందమునిచ్చేది అగు నీ పాదములు ఎక్కడ? మాయా సముద్రం నందున మమత అనే సుడిగుండములో కుకర్మ అనే మొసళ్ళ మధ్య ఆశ్రయించలేక పడిపోయి ఉన్న నన్ను విలాసమగు నీ కథ కడగంటి చూపుచే ఒడ్డి చేర్చుము. సహజంగా జాలిగల ఓ స్వామి, నీ కార్యములు సాధించుకున్నటకై అనే నేపంతో నిన్ను ఆశ్రయించే వారికి ఎల్లప్పుడూ తిరుగుచుండు. నీ యొక్క హితమును వదిలి నన్ను కాపాడు. ఈ చిన్న పని కొరకై మిక్కిలి తిరుగుచున్న నేను పొందలేని మూలము గల నిన్ను వెదికిచుంటిని.
ఆయుషమునకు స్థానమైన మిక్కిలి దీనుడైన నన్ను జగద నందుడైన ఓ దేవ నన్ను కాపాడుము. పాప సమూహములను నాశనం చేయుటకు వేదాంతము చే తెలియబడిన అవ్యమైన విశ్వనాథుడు అగు నిన్ను వేడుచున్నాను. సుఖమును కలిగించటానికి కారణమైన నిన్ను వదిలి నీచమగు కోరికలు కలిగి ఉన్న నన్ను కాపాడు. ఈ సమస్త జీవజలమును నీవే కల్పించిన 4 విధములుగా మోహమును రాత్రి అందు నిద్రించుచున్నది. నీ పట్ల జ్ఞానమని సూర్యుడు ఉదయించినచో మేలుకు వచ్చును. అట్టి నిన్ను చరణ కోడిచించుది. నీవే సమస్త ప్రపంచానికి సృష్టించిన వాడు, వేలాది పదగల విస్తరించిన రూపం గలవాడు, బలము గలవారికి శ్రేష్ఠుడువు. ప్రభు అయి నిన్ను చరణ కోరుచుంటిని. నీ వక్షస్థలంపై ఉన్న ఏ శక్తిచే నీవు లోకమును సృజించి సంహరించుచుంటివో అట్టి భద్రరూపము ధరించిన లోకములు ఆశ్రయించినట్టు సుభద్ర పాదపద్ములకు నమస్కరించుతున్నాను. సుదర్శనము చక్రాయుధ రూపంలో కిరణముతో బ్రహ్మాండమునంతటి సృష్టించే అస్తమునందున అలరాడుచున్నట్లు రాక్షసులను సంహరించినట్లు నిన్ను వేడుచున్నాను అని ఈ విధంగా స్తోత్రించిన ఇంద్రదుమ్య మహారాజు సాష్టాంగం నమస్కరించి, ఓ జగన్నాథ అనాథ బంధు, చీకట్లో అలమచుంటితివి, సంసార సముద్రం పడి ఉన్న నన్ను కాపాడుము అని ప్రార్థించును. నారదుడు ఇట్లా పలుకును: నారాయణ జయ జయ, తరించుటకు వీలులేని సముద్రము దాటించేవాడా, సనకాదుడు సనందుడు సనాతనుడు మున్నిగిన యోగులచే ఎల్లప్పుడూ చింతింపబడే దివ్యతత్వాన్ని గలవాడా, తన మాయా విలాసాన్ని మోసపోయిన సకల చరాచరములు గలవాడా, 3 తత్వములు 3 దండములు 3 అగ్నులు 3 బంధువుల రూపంలో 3 సువర్ణలచే స్తోత్రించబడిన దివ్య జ్ఞానం గలవాడా, చండామయుడు నీ ఆసనమగు గరునికి ఇష్టమైన వాడా, విశ్వరూపుడా, విశ్వప్రకాశ, విశ్వమంతటా ముఖములు, కనులు, చెవులు, పాదములు, శిరస్సు, కంఠము, హస్తములు, ముక్కు, నాలుక, చర్మం, ఎంట్రుకలు, లింగమును గలవాడా, సమస్త లోకములకు ఆత్మ అగువాడా, సమస్త లోకములు సుఖములు కల్పించే ఉపకారం చేసి నమస్కరింపబడవాడా, నీ లీలచే కోట్లాది బ్రహ్మ శివ రుద్ర ఇంద్ర మారుత అశ్విని సాధ్య సిద్ధి దేవత గణములచే నమస్కరింపబడినవాడా, ధ్యానం చే గోచరం కానివాడా, నీకు నమస్కారం నమస్కారం అని నారద మహర్షి స్తోత్రించాడు. ఇక జైమిని మహర్షి ఇలాగ చెప్తున్నారు: మిగిలిన రాజులు, వేద పండితులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, విద్వాంసులు, వైశ్యులు బాలునితో భద్రతో కూడిన స్వామిని సూక్తములచో, స్తోత్రములచే, పురాణములచే, కవితలచే యథాశక్తి స్తోత్రించారు. పిమ్మట ఇంద్రదుమ్యుడు ఎట్టి కాలుష్యం లేని పురోహితునితో స్వామికి అన్ని ఉపచారాలు పూజ చేయుటకు ఆదేశించును. తర్వాత తానే నారదుడి ఆదేశం స్వామి 4 రూపాల మంత్రములతో పూజించారు. బలభద్రుని ద్వాదశాక్షరంతో పూజించిన ఏ సూక్తములచే ధ్రువుడు స్వామికి సంతోషం కలిగించి ఉత్తమ గతిని స్థానమును పొందాడు. వేదం ప్రసిద్ధమైన పవిత్రమైన ఆ సూక్తం తన శక్తి కొలది రాజు స్వామిని అర్చించెను. దేవి సూక్తంతో సుభద్రను, సౌదర్శన సూక్తంతో సుదర్శన చక్రమును తన విభాగం కొలది భక్తితో పూజించును. వారి ప్రీతి కొరకై ముఖ్యంగా బ్రాహ్మణులకు భక్తితో దానములిచ్చును. తులాభార దానం వంటి మహాదానాలను చేసును. అశ్వమేధ యాగములు, అంగములు, కోట్లాది ఆవులను అలంకరించిన దక్షిణాలతో కలిసి దానమిచ్చును. వాటి గిట్టలు తాకిడి వలన ఒక పెద్ద గొయ్యి ఏర్పడును. అది దానమిచ్చుట వదిలిన నీటిచే నిండి ఒక తీర్థమయ్యను. ఆ తీర్థం నందే స్నానం చేసిన పితరులకు, దేవతలకు యథావిధంగా తర్పణ ఇచ్చిన మానవుడు 1000 అశ్వమేధములను చేసిన ఫలమును ఎట్టి సందేహం లేక పొందును. ఆ సరస్సుకు ఇంద్రధుమ్యం సరస్సు అని పేరు రాజు వలన కలిగినది. అచ్చట పితరులు పిండ ప్రదానం చేసినచో మానవుడు 21 తరములు ఉద్ధరించి బ్రహ్మలోకాన్ని పొందును. అశ్వమేధ యాగం వలన పుట్టిన ఆ తీర్థం కంటే శ్రేష్టమైన తీర్థం మరొకటి లేదు. కేవలం గంగానదియే దానితో సమానమైనది కాగలదు. పిమ్మట రాజు ప్రాసాదమును నిర్మించి మొదలుపెట్టును. శుభమైన కాలము నక్షత్రమును దైవజ్ఞులు నిర్ణయింపగా సుముహూర్తములో నారదాది బ్రాహ్మణులు ముఖ్యంగా పూజించును. వారి స్వస్తివాచకమును ఆశీర్వాదం పలకగా రాజు ప్రసాదాన్ని నిర్మించి స్థలమునందు జగన్నాథునికి తలుచుకొని అర్ఘ్యమును ఇచ్చును. ఆ చంద్రతారంగా ఆ స్థానం ఉన్నట్ల భూమిని ప్రార్థించి వాస్తుయోగం నిర్వహించి శిల్పులను పూజించును. గీతములు, వాద్యములు ఉన్ని వానికి మహోత్సవం వనరించి దీనులకు, అనాథులకు, ఆపదలు ఉన్నవారి కోరిన వస్తువులు దానమిచ్చును.
స్వామిని చూసుటకు పాపం తొలగి ధన్యుడు దైతిమి భావించిన రాజులకి సభౌర బహుమానంగా సాగంపన చేసును, అంటే సాగనంపును. పిమ్మట రాళ్ళు పగలగొట్టి వాటిని కోట్లాది ధనములిచ్చిన పెక్కి దేశం నుండి శ్రేష్టమైన రాళ్ళను తెప్పించి పిమ్మట సభయందు రాజు ఆనందంతో ఎట్లా పలుకును. 18 దీపముల నుండి నేను నా పౌరుషములచే ఏది సంపాదించుదునో అదంతా స్వామి ప్రసాదం నిర్మించుటకు హెచ్చించితిని. జైత్ర యాత్ర చేయుటకు నేను పడిన శ్రమ అంతయు సఫలమైనది. ఆర్జించినదంతా కూడా స్వామి కొరకై హెచ్చించుటకు కంటే వేరే భాగ్యం ఏమి గలదు. చరాచరములకు ప్రభు అయిన స్వామికి నా భుజబలంతో ఆర్జించిన విత్తనంతో ప్రసాదాన్ని నిర్మించి చుంటిని. సంపదలు ప్రభు అయిన స్వామి అనుగ్రహం వలన నాకు కూడా సంపదలు కలిగినవి. లేనిచో ఏమి చేయుటకు నాకు శక్తి లేదు. దేవాతి దేవుడైన చక్రధారి అయిన స్వామి ఈ యొక్క కడగంటి చూపు ప్రసరించో అతనికి సమస్తమగును సంపదలను కలుగునని అష్టాదశాత్మకైన మంత్రదేవత అతడు నాలికపై నాట్యమాడును. ఎవరిని పూజించి బ్రహ్మతత్వాన్ని పొందునో, రుద్రుడు మహేశ్వరతత్వాన్ని, ఇంద్రుడు ముల్లోకాధిపత్యాన్ని పొందును ఆ జగన్నాథునికి పూజించుదును. 3 విధములుగా పాపములు జయించి సంగోపసర పంగంగా కృష్ణుని నర్చించుచుని. ఈ క్షేత్రం స్వామి శరీర రూపమైనది. స్వామి ఇచట అహంకారమును పొంది ఆవిర్వించుచుండును, అంతర్ధానము చుండును. కానీ ఇచట ఎల్లప్పుడుండును. ఇచట రూపం దాల్చిన జగన్నాథుని సేవించినచో ధర్మహర్తాది చతుర్వర్గ మార్గము సులభంగా పొందును. మిక్కిలి కష్టము చే శ్రమసి రాజ్య నందున సాధించిన అభివృద్ధి అంతా కూడా స్వామి దయచే సిద్ధించినది. అది అంతా కూడా ఇప్పుడు సఫలమైనది. సమస్తమగు భూమండలం నుండి కొనివచ్చిన పూజాద్రవ్యములచే అర్చించిన ఎప్పుడు కర్మపాలకమును పొందునో అప్పుడు నా సామ్రాజ్య యాత్ర సఫలమగును. పాపములని నశించి సమస్త ఉపచారములు చేయనుచో సంపద వల్ల లాభమేమి? స్వామికి అలంకరమునకు సాధింపినచో ఆ నా పౌరుషం వలన ప్రయోజనమేమి? ఇది శ్రీ స్కంద పురాణ అంతర్గతంగా 2వదైన వైష్ణవ కాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యములో 20 అధ్యాయం సంపూర్ణం. మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.